అమెరికాలోని టెక్సస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ దగ్గరలో, విచ్ ఇస్ ఇన్ ఫ్రిస్కో, పీపుల్ అవుట్ ఆఫ్ నోవేర్ డోంట్ మేక్ టెక్సస్ యాజ్ ఇండియా అని చెప్పి కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు. నో మ్యాటర్ వాట్. ఎలా అంటే ఫారిన్ గాడ్స్ని ఇక్కడ మేము యాక్సెప్ట్ చేయము అని చెబుతూ, ఇంకా ఆ ప్లకార్డ్స్ పట్టుకొని పీపుల్ ఇక్కడ సడన్గా ఇలా చేయడం అనేది చాలా రాంగ్గా ప్రతి ఒక్కరు భావిస్తూ, అండ్ ఇప్పుడైతే కనుక మనం ఈ టెంపుల్ సరౌండింగ్లో ఉన్నాము. ఈ టెంపుల్ ఎన్నో ఇయర్స్ నుంచి చాలా ఫేమస్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గరలోనే వాళ్ళు ఇలా పీస్ఫుల్ గా వచ్చి ప్లకార్డ్స్ తీసుకుంటూ దే ఆర్ మేకింగ్ దిస్ నెగటివ్ స్టేట్మెంట్స్ అలా పట్టుకొని ఈ ర్యాండమ్ గా రోడ్స్ మీద కూడా వాళ్ళు ఉంచుంటున్నారు. అండ్ దీనిపై కొంతమంది పబ్లిక్ టెన్షన్ పడుతూ ఇంకొంతమంది ఏమవుద్దా అని ఒక క్వశ్చన్ లో ఉన్నారు. ఎందుకంటే యుఎస్ఏలో ఉన్న టెక్సస్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్, అండ్ హ్యూస్టన్ లో 90 feet హనుమాన్ స్టాచ్యూ ఉంది. బై ద వే, డే బై డే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ విచ్ ఈస్ నథింగ్ బట్ స్వామినారాయణ్ మందిర్ విచ్ ఈస్ ఇన్ బాప్స్. అది ఎక్కడ అంటే న్యూ జెర్సీలో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఉంది. సో ఇలా యుఎస్ఏలో కూడా హిందూయిజం స్ప్రెడ్ అవుతూ అండ్ ఈ విధంగా ప్రతి చోట అన్నింటినీ ఫ్లరిష్ చేస్తూ, బికాజ్ బ్యాక్ ఇన్ ఇండియా అయితే కనుక క్రిస్టియానిటీ వాళ్ళు మనం మైనారిటీగా తీసుకుంటూ ఉంటారు ఇండియన్స్, వేరే ఇక్కడ యుఎస్ఏకి వచ్చేస్తే కనుక హిందూస్ అండ్ ఇండియన్స్ ని మైనారిటీగా కన్సిడర్ చేస్తారు. కానీ పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ ఉంటూ వచ్చింది ఎన్ని ఏళ్లలో, ఎప్పుడు ఇలాంటి థింగ్ ఎప్పుడు అవ్వలేదు. కానీ ఇలా ఫస్ట్ టైం అయ్యేసరికి ప్రతి ఒక్కరు ఒక చిన్న టెన్షన్ అండ్ కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ దీనిపైన ఎలాంటి హేట్రెడ్ రావద్దు అని కోరుకుంటూ, స్టేడియం టీవీ 9 యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నో వన్. థ్యాంక్ యూ.